గజ్జల మల్లారెడ్డి కడప జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, అదే విధంగా అభ్యుదయ కవి, వ్యంగ్య కవి, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం లాంటి దినపత్రికల్లో ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి సాహితీవేత్త, అదే విధంగా అభ్యుదయ కవి. ఎన్టీఆర్ మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు గజ్జల మల్లారెడ్డిని కొంతమంది పాలన ఎలా నడుస్తోందని అడిగితే పాలన కమ్మగా నడుస్తోందని ఆ రోజు సమాధానం చెప్పారంట. ఆ సమాధానం కూడా చాలా వ్యంగ్యమైనటువంటి సమాధానం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులను అద్దం పట్టే విధంగా వ్యంగ్యంతో కూడినటువంటి సమాధానం ఆ రోజు గజ్జల మల్లారెడ్డి చెప్పినట్టుగా చాలా మంది ప్రస్తావిస్తుంటారు. ఇదే అంశాన్ని బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా ఇటీవల తిరుపతిలో జరిగిన బీజేపీ సమావేశంలో ప్రస్తావించారు. గజ్జల మల్లారెడ్డి ఆ రోజు ఎన్టీఆర్ సమయంలో పాలన ఎలా ఉందని అడిగితే కమ్మటి పాలన సాగుతోందని మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే పాలన సాగుతోంది, కమ్మగానే ఉంది, కమ్మటి పాలన కొనసాగుతోంది అంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలిన కులాలను పట్టించుకోవడం లేదు, మిగిలిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం కులం ప్రాతిపదికగా అవకాశాలు ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. పని చేసిన వారిని పక్కన పెడుతున్నారు, పని చేస్తున్న వారిని పక్కన పెడుతున్నారు, ప్రతిభను పక్కన పెడుతున్నారు. కేవలం కులానికి ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని తొక్కివేస్తున్నారన్న అర్థం వచ్చే విధంగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఉండడం ఆసక్తికరం. అది కూడా బీజేపీ కీలక సమావేశంలో మాట్లాడడం, ఆ తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మాటలను ఖండించకపోవడం చాలా ఆసక్తికరం. అంటే బీజేపీ మొత్తంగా కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. మరోవైపు మరో కీలక వ్యాఖ్య చేశారు ఆదినారాయణ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ లేకపోతే జనసేన, తెలుగుదేశం పార్టీ అన్నదే లేదు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నదే లేదు, అధికారం కూడా వచ్చేది కాదు అంటూ ఆదినారాయణ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ వచ్చినా, క్వాంటమ్ వ్యాలీ వచ్చినా, లేదా ఇంకో కంపెనీ వచ్చినా అది బీజేపీ వల్లనే కానీ తెలుగుదేశం వల్లనో జనసేన వల్లనో సాధ్యం కాదని చాలా కీలక వ్యాఖ్యలు చేయడం, బీజేపీ లేకుండా రెండు పార్టీలు లేవంటూ మాట్లాడడం అక్కడ ఆ సభకు వచ్చినటువంటి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో బీజేపీలో ఉన్నటువంటి అభిప్రాయంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న వ్యాఖ్యలను బీజేపీ ఖండించకపోవడం, అదే సమయంలో తాము లేకపోతే తెలుగుదేశం జనసేన లేవని మాట్లాడినప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించుకోకపోవడం, అదే సమయంలో కార్యకర్తల నుంచి ప్రతిస్పందన రావడం, ఇవన్నీ చూస్తుంటే బీజేపీలో కూడా రాష్ట్రంలో ఇదే అభిప్రాయం ఉందన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక సామాజిక కూర్పుకు ప్రయత్నం చేస్తోంది. ఈ కూర్పు ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ఒక ప్రయత్నం బీజేపీలో సాగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాన్ కమ్మ సామాజిక వర్గాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం సాగుతోంది. తద్వారా బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉంటూనే బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగానే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదినారాయణ రెడ్డికి ఎమ్మెల్యే చేయడంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. అదే విధంగా ఆదినారాయణ రెడ్డి కోరుకున్నట్టుగా ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆదినారాయణ రెడ్డికి సహకరించినప్పటికీ, ఆదినారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఎందుకు ఆదినారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో. ఇది ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యల లేదా పార్టీ వ్యాఖ్యల అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ఇది పార్టీ ఖండించలేదు. ఆదినారాయణ రెడ్డికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి లేదా ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం చెలరేగినప్పుడు ఆదినారాయణ రెడ్డి వైపే తెలుగుదేశం పార్టీ నిలబడినట్టు చాలా మంది చెబుతారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీపై ఈ వ్యాఖ్యలు చేశారంటే ఇది పార్టీ నుంచి వచ్చిన సంకేతమైన అయి ఉండాలి, లేదా వ్యక్తిగత అంశమైన అయి ఉండాలి. ఆదినారాయణ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడో చెడింది, అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నది ఒక అంచనా ఉంది. లేదా బీజేపీ అధిష్టానమే ఈ రకమైన వ్యాఖ్యలు వెనుక ఉండి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వ్యక్తిగత వ్యాఖ్యలు అయితే బీజేపీ ఖచ్చితంగా వీటిపైన ఖండించాలి, ప్రకటన విడుదల చేయాలి. లేదా సైలెంట్ గా ఉంటే మాత్రం ఇది పార్టీ వ్యాఖ్యలుగానే చూడాల్సి వస్తుంది, పార్టీ ఆలోచన విధంగానే చూడాల్సి వస్తుంది, పార్టీ విధాన నిర్ణయంగానే చూడాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.